ఎండ ఉంటుందా? ఈ నీడ బాగుంటుందా? అట్లా ఉండండి ఎమ్మెల్యే గారు వస్తుంది అంటే ఎమ్మెల్యే గారు అందరికి ఉండండి సార్, మీరు మంచి పెట్టి మనిషి మాట్లాడతారు. నేను నా పేరు మధుసూదన్ రెడ్డి. నేను గోపాలకృష్ణారెడ్డి మీద అవినీతి మీద వాళ్ళ కుటుంబం మీద మాట్లాడుతున్నానని, వాళ్ళు ఆస్తులు 260 ఎకరాలు దాదాపు ఎకరా 50 లక్షల రూపాయలు విలువ చేసేది నేను ధర్నా చేసి సిపిఎంఓలందరూ వచ్చి దాన్ని రిటర్న్ తీసి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కలెక్టర్ గారు దాంట్లో సహాయం చేశారు. రెండోది, ఈ బ్రాందీ షాపుల్లో కూడా బాటిల్ మీద 20 రూపాయలు 30 రూపాయలు తీసుకోవటం జరుగుతున్నది. వాళ్ళు పేదవాళ్ళు బ్లడ్ తాగుతున్నారు. నేను తాలుబొట్లు ఇస్తా ఉంటాను ప్రతి దేవుడి పెళ్ళికి, వాళ్ళు తాలుబొట్లు పెరికేస్తున్నారు. ఇవన్నీ నేను అడిగిన కనీసం టెంపుల్కి వచ్చిన యాత్రికుల దగ్గర ఒక కారు వస్తే ఆ కారుకి 30 రూపాయలు అయితే 200 రూపాయలు వసూలు చేస్తారు. దాంట్లో కూడా ఆ కుటుంబాన్ని పోవాలి. లాస్ట్ జడ్జి గారి దగ్గర కూడా 200 రూపాయలు తీసుకుంటే మేము కేసు వేస్తే జడ్జి గారు దాన్ని క్యాన్సిల్ చేస్తే ఇమీడియట్గా ఈరోజు అది కూడా ప్రజలకు మేము మంచి చేసినట్టు అయింది మా వల్ల. కాబట్టి వాళ్ళ కుటుంబం గురించి నేను ఎవరు 30 సంవత్సరాలుగా ఎవరు మాట్లాడటం లేదు. మధుసూదనుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇతన్ని మనం గాన చంపేస్తే తప్పితే ఇతను ఆగడని ఉద్దేశంతో చూడండి, మేయర్ని చంపేసిన ముద్దాయి కేసులో ఉండి మొన్నే జైలు నుంచి వచ్చాడు కాసర రమేష్ గారు. ఆయన పక్కనే ఉన్నాడు, ఆయన ఐడియాలు ఇస్తున్నాడు. ఇతను పెట్టుకుని నన్ను చంపేస్తానంటుంటే, ఎందుకంటే మేయర్ గారిని చంపేసిన వాళ్ళు నాకు ఇంకా పోస్ట్ కోలేదు, ఓడిపోయినా నేను. నన్ను చంపేది పెద్ద పనిగా సుధీర్ గారికి. చంపేస్తే కనీసం ఈ వీడియో అన్నా కూడా ప్రజలకు తెలియాలి వాళ్ళ గురించి. తెలుగుదేశం ఇటువంటి నాయకులు ఉండారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే ఖచ్చితంగా చేస్తాడు. అతను ఇంతకుముందు మోహన్ బాబుకి కత్తులు ఎత్తుకుని తరిమినాడు మోహన్ బాబు గారిని. అదేవిధంగా కాళహస్తిలో బాంబులు వేశాడు. అదేవిధంగా అతని గురించి ఎవరు చెప్పినా, ఆయన అన్న నేను దుబాయ్లో 1 నెల ఉన్నాను, నిన్నే వచ్చానని చెప్పారు. దయచేసి అతను ఏ బిజినెస్ చేస్తున్నాడో, నేనేమన్నాను, ఎర్రసందనం అరికట్టండి అన్న, మీకు సంబంధాలు ఉన్నాయని అన్నాను. అన్నప్పుడు ఒక ప్రతిపక్షం అన్నప్పుడు ఇది కాదు అని చెప్పాలి. నాకు ఇసుకలో సంబంధం లేదన్నారు. ఇసుకలో సంబంధం నేను 175 లారీలు పట్టుకుంటే ఇసుక సబ్ కలెక్టర్ గారు వచ్చి పట్టుకొని లాస్ట్కి బాలాజీ రివర్కి ఈయటం జరిగింది. ఇది వాస్తవం కాదా? ఇది మీదే కదా, మీ హస్తం ఉంది కదా, కేసులు ఏమైనా ఉన్నాయి దాని మీద? ఇటువంటి అడిగిన దానికి నన్ను చంపేస్తారా? తరిం కొడతారా? ఇదేనా మీరు నన్ను విడిచిపెట్టిన నా కొడక? ఏందా మాటలు? మా అమ్మ వయసు ఎంత, నీ వయసు ఎంత, నా వయసు ఎంత? ఎవరికైనా తల్లే. అదే మా కార్యకర్తలందరూ వచ్చి కూడా అతను అన్నాడు, మనం అందామంటే నేను ఒకటే అన్నా, నాకు బృందమ్మ నా తల్లి లాంటిదే, మా అమ్మ నా తల్లి లాంటిదే. అటువంటి సాంప్రదాయం నేను పోనని చెప్పేసి ఈరోజు మీడియా తరఫున తెలియజేస్తున్నా. ఎందుకంటే మాట్లాడేప్పుడు కూడా మన గౌరవం ఇవ్వాలి, చిన్న పెద్ద అనేది రేని మాట్లాడేది. సంస్కృతి కొంచెం మార్చుకోవాలి. కనీసం ఒక పదవి దేవుడు ఇచ్చారు మీకు, ప్రజలు సేవ చేయండి. తినేదానికి మీకు ఈలా. కానీ నాకు ఈరోజు ప్రాణ ఎస్పీ గారిని కలిశాను. వాళ్ళు బాగా స్పందన, మేము వీడియోలన్నీ చూశారు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఖచ్చితంగా నాకు పోలీసు సెక్యూరిటీగా మాకు కావాల్సింది. పోలీసు కంపల్సరీ నాకు, ఎందుకంటే ఏమన్నా జరిగితే సపోర్ట్. కనీసం నేను
ప్రజల కోసం చనిపోతే నాకేం బాధలేదు. కానీ ఒక రౌడీలు ప్రవర్తిస్తున్న సుధీర్ గారి గురించి అతని చేతిలో చంపేస్తాడేమని భయంతో ఈరోజు నేను మన ఎస్పీ గారి దగ్గరికి వచ్చి ఈరోజు మేము విన్నపం తెలియజేస్తున్నాం. కాబట్టి మీడియా సోదరులన్నా కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఈ విషయం మన జిల్లాలో ఇంత అరాచకం జరుగుతుంటే పట్టించుకోకపోతే, ఎందుకంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా, తిరుపతిలో శేఖర్ రెడ్డి అనే అతను ఏదో నోట్లో దొరికినాడని అతను మీరు మెంబర్షిప్ తీసేశారు. ఇది వాస్తవమా కాదా? దేంట్లో తిరుమల దేవస్థానం మెంబర్షిప్. అదే రమేష్ గారు కాళహస్తి టెంపుల్ నెంబర్, అతను బోర్డు నెంబర్, అతను తిరుపతిలో నెంబరు, ఇతను బోర్డు నెంబర్, ఇద్దరు ఒకేసారి అయినారు. కానీ అతను పెరికేశారు. ఇతను గోపాలకృష్ణారెడ్డి కొడుకు మాత్రం బోర్డు నెంబర్గా పెట్టుకుని, అంటే నీకు దీంట్లో సంబంధాలు ఉండాలి ఇతనితో, ఇతను పక్కన పెట్టుకొని నేను చంపేస్తాను అంటున్నావు. అంటే అతన్ని బోర్డు నెంబర్ తీసేశారు, ఇతను తీల పక్కన పెట్టుకొని 2 రోజుల ముందు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నాకు పానహాని ఉంది. వీళ్ళందరూ గ్యాంగ్లా తయారై నన్ను ఏదో చేస్తారనే ఉద్దేశంతో ఎస్పీ గారికి వచ్చాను. ఈ మీడియా నేను ఉంటే పర్వాలా, నన్ను చంపేసినా కూడా ఈ మీడియా ప్రజలకు అందరూ కూడా చూపించాలని తెలియజేస్తున్నాను. ఉండు సుబ్బు. వాళ్ళ గురించి అవినీతి గురించి బయటేస్తున్నానని 260 ఎకరాలు మన్నవరం కాడ వాళ్ళు ఆక్రమించుకుంటే సుధీర్ వాళ్ళ ఫ్యామిలీ, దాన్ని నేను సిపిఎం వాళ్ళు వచ్చినారు, నేను ధర్నా కూర్చొని కలెక్టర్ గారు రిటర్న్ తీసుకోవడం జరిగింది. రెండోది ఎంఆర్ఓ గారు ఏర్పేడు కాడ ఇతని వల్ల సస్పెండ్ అయిపోయినారు, ఇతనికి అన్ని ల్యాండ్లు చేసి దానివల్ల. రెండోది ఇసుక దందా చేస్తుంటే 175 లోడ్లు ఇసుక దొరికితే దాన్ని సబ్ కలెక్టర్ గారు సీజ్ చేస్తే దాన్ని బాలాజీ రివర్కి వాడటం జరిగింది. ఇవన్నీ నేను ఎత్తి చూపిస్తున్నానని కసి పెట్టుకొని లాస్ట్కి నవైగా కన్స్ట్రక్షన్ వాళ్ళు ఒక గోపురం కట్టారు. దానికి మా కాలస్ ప్రజలను చాలా థ్యాంక్స్ చెప్పాం. 60 కోట్లు పెట్టుబడి పెడితే వీళ్ళ కుటుంబం పోయి వాళ్ళు ఉండే నెంబర్లందరూ పోయేసి ఆడ శిలాపలకం పెట్టారు. నేను అడిగిన, అన్నా బొజ్జల సుధీర్ మీ ఇంటికి వచ్చి నా పేరు పెడితే గమ్మనుంటావా? లేదు, మా ఇంటికాడ వచ్చి మీరు పెడితే నేను గమ్మనుంటానా? ఎవరు పెట్టారు డబ్బు వాళ్ళు పెట్టుకోవాలి పేరు, అందుకే ఈశ్వరుడు స్వామి 3వ కన్ను తెచ్చారని చెప్పి నేను చెప్పడంతో దానికి వాళ్ళు తట్టుకోలేక, ఎందుకంటే పర్మిషన్ లేదు, కమిషనర్ పర్మిషన్ లేదు, ఈవో గారు పర్మిషన్ లేదు. నేను ఆ మాట అన్నానని వాళ్ళు, నేనన్నా నీ కూడా వచ్చిన వాళ్ళంతా శిలాపలకం రౌడీలాగా వచ్చి పెట్టడం ఒక మినిస్టర్గా చూస్తూ గమ్ముండారన్న, ఎందుకు ఇలా చేస్తున్నారు అడిగిన దానికి ఆయన దుబాయ్ పోయినాయంట సుధీర్ రెడ్డి గారు చెప్పారు. నేను దుబాయ్లో 1 నెల ఉన్నానని. తెలుసు మీకంతా దుబాయ్లో ఎందుకు ఉంటారు, ఒక మనిషి 1 నెల ఉన్నాడంటే అర్థమైపోతుంది మీకు అందరికీ. నెల బిజీగా ఉన్నాడు పాప ఆయన చాలా వరకు. అందువల్ల నేను నిన్నే వచ్చాను కాబట్టి ఇమ్మీడియట్లుగా నిన్ను 6 నెలల లోపల
ఫినిష్ చేస్తా. అంటే చూడండి, ఆయన పక్కన రమేష్ అని అతను మన మేయర్, చిత్తూరు మేయర్ని చంపేసిన దాంట్లో ముద్దాయి ఇతను మొన్నే బెయిల్లో వచ్చారు. బాగా చూడండి మీడియా సోదరులు, ఇతనే రమేష్. ఇతను చెప్తుంటే తింటున్నాడు. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నా, సార్ ప్లీజ్ మీరు శేఖర్ అనే ఆ వ్యక్తిని నోట్లు దొరికిన ఇమీడియట్గా మీరు బోర్డు నెంబర్గా తీసేశారు. కానీ బొజ్జల సుధీర్ గారు ఈరోజు ఇతన్ని నెంబర్ కూడా తీయకుండా కేసు విషయంలో సపోర్ట్ చేసి అతనికి ఈరోజు మీ పార్టీ వాళ్ళు చంపేసిన ముద్దాయికి మద్దతుగా నిలబడి ఈరోజు సుధీర్ గారు పక్కన చేరుకొని నన్ను బెదిరిస్తూ 6 నెలల్లో నేను చంపేస్తానంటే వీళ్ళు ఏం చేశారో నా పరిస్థితి కూడా అదే కదండి. ఆ పరిస్థితే కదా. తెలుగుదేశం మేయర్ని చంపేసిన ముద్దాయిని పక్కన పెట్టుకుంటే నేను వాళ్ళ మీద పోటీ చేసిన వాళ్ళకి అడ్డం తొలగించుకోవాలని నన్ను చంపేయాలని చూస్తున్నాడు. నేను ఎంత చూసేస్తా 6 నెలలు నేను అసలు నేను అనుకుంటే రేపు సాయంత్రం లోపల రానియని చెప్పేసి దబాయిస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే ప్రజల కోసం చనిపోతే నేను బాధపడను, ప్రజల కోసం చనిపోతాం. కానీ ఒక రౌడీలా బిహేవ్ చేస్తున్న సుధీర్ గారి మీద ఆయనతో చేతిలో ఈ అరాచకాలు చేస్తారని భయం వస్తున్నది. కాబట్టి మీకు అంతా విట్నెస్లు పెట్టాను. అతను మాట్లాడిన టేప్స్ అన్నీ కూడా మీడియా సోదరులకంతా కూడా నేను పంపిస్తాను. దయచేసి సుధీర్ గారిని ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకొని మినిస్టర్ పదవిని అడ్డం పెట్టుకొని ఈరోజు ఇటువంటి మమ్మల్ని అంతా సంపాదన చూస్తున్నాడు. మినిస్టర్ పదవి కూడా తీసేయాలని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. ఎందుకంటే మన జిల్లాలో ఇంత అరాచకం జరుగుతుంటే అడిగిన దానికి అంటే ప్రతిపక్షంలో ఒక పని చేయండి, మీరు ప్రతిపక్షం మాట్లాడకూడదు. కాళాసుల్లో గోపాలరెడ్డి ఫ్యామిలీ మీద జీవో తెచ్చుకోండి. మేమందరం లోపలేసేస్తాం. ఎమర్జెన్సీ కాలం అనుకుంటాం. చిన్న కేసులు దిష్టి బొమ్మ ఎవరో గాలిస్తే 4 సెక్షన్ పెట్టిస్తారు. ఎందుకు డౌట్ అంటే మీరు అడగొచ్చి ఈ మాకు ముద్దాయిలు పెట్టుకున్నాడు, దిష్టి బొమ్మ ఎవరో గాలిస్తే నన్ను 4 సెక్షన్ పెట్టించారు నా మీద. అన్ని చేసిన వాళ్ళకి అంతవంటి మేయర్ని చంపేసిన పక్కన పెట్టుకున్న వ్యక్తికి నన్ను చంపేది పెద్ద పని కాదు. అతనికి అడ్డం దొరికిపోతుంది అనుకుంటున్నాడు. కాబట్టి ఇమీడియట్గా అతన్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని చంద్రబాబు నాయుడిని మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్పీ గారి దగ్గరికి వస్తే మేడం గారు చాలా బాగా, ఎందుకంటే మేము చెప్పాం, అమ్మ ఇమా జరిగింది మేడం గారు చూడండి వీడియో అంటే ఆమె కూడా వీడియో అంతా చూశారు. ఏం మాట్లాడినాడు, ఎట్ట మాట్లాడినాడు అంటే మాటలు కూడా ఎట్టున్నాయంటే నన్నైతే వేస్ట్ నా కొడక అంటే మాట్లాడేటప్పుడు కూడా ఒక పదవం కూడా బాగుండాలి కదా. మరి రేని మాట్లాడటం సరే, నీది మీ సంస్కారానికి వదిలేస్తుండ. ఎందుకంటే మాట్లాడేప్పుడు మనం మాట 10 మంది నచ్చాలి. అంత రౌడీజం చేస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అంటున్నారంటే మోహన్ బాబుని ఇంతకుముందు కత్తులు ఎత్తుకొని తరిమింది వాస్తవం కాదా, బాంబులు వేసింది కాళాసులో వాస్తవం కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకేదో జరుగుతుందని చెప్పేసి నాకు పోలీస్ సెక్యూరిటీ కావాలని చెప్పి నాకేమన్నా జరిగితే ఫుల్ బాధ్యత గోపాలకృష్ణారెడ్డి ఫ్యామిలీనే బాధ్యత వహించాలి. ఎవరంటే వాళ్ళ కుటుంబమే, దీనికి వాళ్ళ బాధ్యత అని మీడియా సోదరులకు. ఎందుకంటే విట్నెస్ నేను రేపు చనిపోతే ఈ వీడియోనే మీరు చూపించాలి. దయచేసి నేను చూపించిన వీడియోనే మీరు చూపించాలి ప్రజలకి, ఇటువంటి అరాచకం ఉందని. కాబట్టి మీరందరూ కూడా సహాయం చేయాలని ప్రజల తరఫున కోరుకుంటున్నాను. మాట్లాడమని